హాయ్ హలో అండి, వెల్కమ్ టు మామ్తో రౌడీ గర్ల్. ఈరోజు నేనైతే సగ్గుబియ్యంతో పునుగులు చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను, అదే కప్పు పెరుగు తీసుకున్నాను. ఇవి మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని పెరుగులో ఒక 4 గంటల పాటు నాననివ్వాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4 గంటల పాటు నాననివ్వాలి. పెరుగులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి తీసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు చేతితో కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం పునుగుల కోసం ఈ విధంగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం పునుగుల ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు పునుగుల్లాగా వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పునుగులు. సగ్గుబియ్యం పునుగులు అయితే ఫ్రై అయిపోయాయి, తీస్తున్నాను. సగ్గుబియ్యం పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. సూపర్గా ఉన్నాయి మమ్మీ. ఈ సగ్గుబియ్యం పునుగుల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.